అక్కడ చాలా మందికి ఈ థాట్స్ అనేవి ఉంటాయి. స్పిరిచ్యువల్ వేలో వెళ్ళాలి. ఒక ఆధ్యాత్మికతతోటి ఉండాలి. లేదా భగవంతుడిని ఒక భక్తి మార్గంలో ఒక భగవంతుడిని ఫాలో అవ్వాలి అనుకుంటూ ఉంటారు. కాకపోతే వాళ్ళ డైలీ రొటీన్ తోటి అది పాసిబుల్ కాదు. అండ్ మైండ్‌కి వచ్చే రకరకాల ఆలోచనలతోటి అది పెట్టలేక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ మీరు కూడా లైక్ ఎక్కడ చూసినా లైక్ మీరు షిరిడి సాయిబాబా ఫాలోవర్ అని చెప్తూ ఉంటారు కదా! అసలు మీకంటూ ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అనేది ఎప్పుడు వచ్చింది? అండ్ ఎవరైనా మనిషి స్పిరిచ్యువల్ వేలో వెళ్ళాలి, ఒక దేవుడిని ఫాలో అవ్వాలి అంటే అది ఎలా సాధ్యపడుతుందంటారు? మనము ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ వస్తదని చాలామంది మహాత్ములు చెప్తారు. ఆ వచ్చింది కూడా మనం ఇమ్మీడియేట్‌గా రావటం గాడ్‌తో కనెక్ట్ అవ్వటం, ఆ భగవంతుని తత్వంతో కనెక్ట్ అవ్వటం అనేది చాలా అదృష్టం. ఏ జన్మలోనూ పూర్వపుణ్యం చేసుకుంటే మనం భగవంతుడితో కనెక్ట్ అవుతాం. బేసికల్‌గా నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఎవరూ లేరు. కానీ నాకు ఏది చెప్పినా కూడా ఎనక క్వెషన్ చేయకుండా ఇన్నోసెంట్‌గా నమ్మటం నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. కాపోతే ఇక్కడ ఇచ్చిన విషయం ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఆ నమ్మడంలో, చేయడంలో కూడా భగవంతుడు నాకు మంచిదాన్నే తీసుకునే శక్తినిచ్చాడు. మనకి ఏదైతే హార్మ్ అవుతదో దాన్ని గనక పట్టుకోకుండా మనకి మంచి జరిగేదాన్నే చేశాడు. చెప్పాను ఇంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. చిన్నప్పటి నుంచి నేను భగవంతుని శ్రీకృష్ణుడి దగ్గర ఎక్కువ పెరిగాను. తర్వాత రావటం ఎకరాల భరద్వాజ్ గారి యొక్క సత్సంగంలో ఉండి ఎంతోమంది మహాత్ముల సాన్నిధ్యంలో నాకు ఏ డౌట్ వచ్చినా కూడా వాళ్ళకే లెటర్ రాసేదాన్ని. చిన్నప్పటి నుంచి కూడా నేను ఈ సాంప్రదాయంలో ఉండి ఎప్పుడు కూడా భగవంతుడంటే నేను ఎక్కడా కూడా చూడటంలో కూడా ఒక విగ్రహం రూపంలో చూడటమో, లేకపోతే ఆ భగవంతుడంటే ఎక్కడో ఉంటాడో అన్న ఫీలింగ్ ఉండేది కాదు. భగవంతుడు ఇక్కడ ఉంటాడు, విగ్రహం రూపంలో చూడకూడదు, ఆయన ఒక స్నేహితుడిలాగా, తల్లి, తండ్రిలాగా చూడాలంటే చిన్నప్పటి నుంచి నాకు అవే అలవాటైపోయింది. నాకు ఎవరు కూడా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళ భావాలను బట్టి వాళ్ళు చెప్పినప్పుడు నాకు యాక్సెప్ట్ చేయాలనిపించేది కాదు. నాకు ఊహగా చిన్నప్పుడుగా ఉన్నప్పుడే వీళ్ళందరూ అంటే ఎప్పుడు ఏదో ఆలోచనలు పుట్టలు వస్తూ ఉంటాయి. ఏంటి ఎలా వచ్చేదంటే మనిషి పుట్టిన తర్వాత ఏంటి ఇది మనిషి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా తిరుగుతున్నాడు అని ఆలోచన చేస్తే నాకు ఎంత 4 ఏళ్ళ 5 ఏళ్ల వయసులో ఎప్పుడో జస్ట్ అది బాగా గుర్తనమాట. నేను మా ఇంట్లో వాళ్ళని కూడా అడిగితే తిట్టారు నన్ను. అమ్మ పొద్దున్న లేస్తున్న కాడ నుంచి మనిషి పుట్టడం, పెరగటం, మళ్ళీ పిల్లల్ని కనడం, వాళ్ళకి చదివించటం, పెళ్లి చేయటం, మళ్ళీ వాళ్ళకి ఇది చేయటం అంటే ఎప్పుడు చూసినా ఈ సైకిల్ ఇంతేనా అమ్మా? ఇంతకు మించి ఇంకేమీ లేదా లైఫ్‌లో? అంటే ఎప్పుడు మనిషి పుడతా ఉండాలి, పెరగాలి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ పిల్లలు కనాలి, మళ్ళీ ఇది చేయాలి, మళ్ళీ ఆళ్ళు ఇది చేయాలి. అంటే ఎల్లకాలం ఈ సృష్టి ఉన్నంత వరకు ఇదే జరుగుతదా అని అడిగేదాన్ని. అడిగితే ఇది కాకుండా ఇంకేదో ఉందమ్మా అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు నాకు. ఎప్పుడు ఏదో ఒకటి చేసినా పిచ్చి క్వెషన్ అడుగుతా ఉంటావు, చేస్తా ఉంటావు అని. మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా వారిని అడిగాను నేను. అడిగితే కూడా ఇదేమైనా సినిమాటిక్ లైఫ్ అనుకుంటున్నావా? ఎవరు చూసినా ఇదంటే నా ఉద్దేశం అంటే దీనికి అవతల ఏదో ఉంది. అంటే ఇది కాదు, ఇది కాకుండా ఇంకేదో ఉందని ఎప్పుడు ఏదో ఫైండ్ ఔట్ చేయాలని ఉంది. అక్కడ కట్ చేస్తే ఎప్పుడు కూడా చిన్నప్పుడు భగవంతుడు అనేవాడు లేరు కదా! ఈ భరద్వాజ్ మాస్టర్ యొక్క సత్సంగంలో నా అదృష్టం కొద్దీ నా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఆ బాబా సత్సంగంలోకి వెళ్ళటం. అంటే చాలామంది చూడండి ఏ మతంలో చూసుకున్నా కూడా ప్రతిరోజు భగవంతుడికి కనెక్ట్ అయ్యి ఉన్నవాళ్ళు. అంటే ఆ చర్చికి వెళ్ళేవాళ్ళు కావచ్చు, మసీదుకి వెళ్ళేవాళ్ళు కావచ్చు, వెనక పురాణ కాలక్షేపంలో ప్రతిరోజు సాయంత్రం పూట సత్సంగాలు జరిగేవి. అవన్నీ వాళ్ళు అది ఆ సత్సంగాల్లో చెప్పిన మంచి విషయాలను తీసుకుని వాళ్ళ లైఫ్‌ని సాఫీగా లీడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు రోజుల్లో ఎక్కడైనా ఉన్నాయి అవి? మనకి సత్సంగాలు అనేవే లేవు. ఎక్కడ ఉన్నా కూడా ఎవరైనా వెళ్తున్నామా? వెళ్తే భర్త వెళ్తాడు, లేదా భార్య వెళ్తది, లేదా ఎవరో పిల్లలు వెళ్తారు. కానీ మొత్తం టోటల్ కుటుంబం ఎక్కడ వెళ్తున్నాము? కొన్ని వాటిల్లో మాత్రం ఇప్పుడు మనం కొన్ని మతస్థుల్లో కానీ కొన్ని చోట్ల చూసుకున్నప్పుడు ఫ్యామిలీ వెళ్తారు. ఎక్కడో మన దగ్గర ఒకళ్ళు వెళ్తారు. అలా చిన్నప్పటి నుంచి అక్కడ వెళ్ళటం, భరద్వాజ్ మాస్టర్ తోటి ఉండటము, ఆ రూట్లో ఉండటము, ఆయన చెప్పిన యొక్క ప్రతి మాట బాబాగారు ఏం చెప్పేవాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ చరిత్ర పారాయణ ద్వారా అంటే మహాత్ముల యొక్క దర్శనంతోటి, మహాత్ముల యొక్క అడుగుజాడల్లో నడుస్తూ, వాళ్ళు చెప్పిన చరిత్రల ద్వారా మనం పారాయణ చేస్తూ, అందులో ఉన్న మంచి విషయాలు మనకి మంచి సంస్కారాలు నేర్పిస్తాయి. అందులో ఏదైతే ఉందో దాని ప్రతిదీ మన జీవితంలో అన్వయించుకున్నప్పుడు చాలామంది ఏం చేస్తాం, ఎన్నో బుక్స్ చదువుతాం, ఎన్నో చేస్తాం. కానీ మనం ఎప్పుడైనా అన్వయించుకుంటామా? మనకి ఈ లీల మనకే జరిగిందా అనుకుంటామా? అనుకోము. ఆ భగవంతుడు ఎదురుగుండా ఉన్నాడు, మనతోటే ఉన్నాడు. ఈ గాలి ఎలా అయితే మనం పీల్చినప్పుడు మనలో ఉంటుందో, ఆ భగవంతుడు మన చుట్టూతూ ఉన్నాడని ఒక ఫీల్ ఎవరని చెప్పలేము. ఆ భావం చాలామంది చెప్తారు భగవంతుడు ఉన్నాడు చేస్తామని చెప్తాం, కానీ ఎవరు అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అది ఎవరికి నిరూపించడం చేయలేము, ఎవరికి చేయలేము. అది ఆ ఫీలింగ్ మనల్ని చాలా ముందుకు నడిపిస్తుంది.
ఓకే. అలా చిన్నప్పటి నుంచి ఆయనే గైడ్ చేయటం. అంటే నాకేమవుతదంటే మాట్లాడటం వచ్చేది కాదు. ప్రతిదీ కూడా ఆయన దగ్గరికెళ్ళినప్పుడు చెప్పాలి. అంటే ఏదున్నా కూడా అమ్మకి, నాన్నకి ఎవరికీ ఏం చెప్పేదాన్ని కాదు. ఎళ్లి ఆయన దగ్గర కూర్చొని ప్రతిదీ ఏది తప్పు చేసినా, ఒప్పు చేసినా, ఏది చేసినా ఆయనతోనే మాట్లాడటం అలవాటైపోయింది. ఆ మాట్లాడటంలో ఏమైపోయింది, ఆ మాట్లాడటం రానప్పుడు పేపర్ మీద రాసేదాన్ని ఎక్కువ. గాడ్ తోటి కొన్ని కొన్ని మనం మాట్లాడేటప్పుడు బయటికి అనటం రాదు కదా! ఫ్లో అనేది. రాయటంలో ఎక్కువ నేను హ్యాపీనెస్ చేసేదాన్ని. ఆ భగవంతుడితోనే ఆ మాట్లాడి నేను రాయటము, మాట్లాడటం అయిపోయే లోపల ఆయన ప్రేరణ ఇచ్చేవాడు. ఇలా చెయ్యు అని ఒక ప్రేరణ కలిగించేవాడు. ఆ ప్రేరణ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా నాకు ఆయన గైడెన్స్‌లో నేను ముందుకెళ్ళిపోయేదాన్ని. ఓకే. ఆయన ఏమంటారంటే భగవంతుడు ఎప్పుడైనా మనకి భగవంతుడికి కనెక్ట్ అవ్వాలి, చెయ్యాలి అంటే ఫస్ట్ మనకి శ్రద్ధ, సబూరి ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. అంటే ఆయన ఒక్కటే మాట చెప్తారు. మనం ఏదైతే చెప్తామో దాన్ని ఆచరించాలి. దాన్ని మనం ఆచరించి పక్కవాడికి చెప్పాలి. ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఏది చేస్తున్నా ఈ ఫీల్డ్‌లో ఇప్పుడు ఇన్ని చెప్తున్నా, ఏదైనా ఎన్ని అఫర్మేషన్స్ చెప్తున్నా, ఎన్ని టెక్నిక్ చేస్తున్నా కూడా నా చిన్నప్పటి నుంచి నేను ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి దాంట్లో నేను దాన్ని చేశాను కాబట్టి నేను ఈ రోజున ఇలా చెప్పగలుగుతున్నాను. అందులో ఎన్నో నేను మిరాకిల్స్ పొందాను. ఇది ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌కి కూడా నేను ఈజీగా అలా కనెక్ట్ అవ్వటానికి కారణం ఏంటి అంటే ఇవన్నీ నేను బిఫోర్ నాలో ఉన్న ప్రేరణ ద్వారా నేను ఎన్నో చేసేసాను. అంటే ఈ టెక్నిక్స్ కావచ్చు. నాకేం కావాలి? ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఏం చెప్పుకుంటున్నాం మనం? నాకేం కావాలో దాన్ని పొందినట్టుగా చేయమంటున్నాము. మనకి జీవితంలో ఉన్న 96% అక్కర్లేని థాట్స్ కాకుండా నాకేం కావాలో అడగటం అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి. అంటే ఎన్నో సమస్యలున్నాయి నాకు కూడా. దానికి ఏం కావాలి? నేనేం చెయ్యాలని అడగటం, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం. అంటే మన భగవంతుడికి కనెక్ట్ అవ్వాలి, చేయాలంటే ఎక్కువ సద్గంధ పారాయణ. అంటే నా మనసు బాగున్నప్పుడు నేనెళ్ళి భగవంతుడికి దండం పెడతాను. నా మనసు బాగున్నప్పుడే చేస్తాను. నేను మంచిగున్నప్పుడు ఎళ్తాను. చాలామంది అంటే బుద్ధి బాగున్నప్పుడు ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ఎళ్లి ఆయన దగ్గర కూర్చుంటాం. ఎప్పుడైనా సరే మీరు లెగటంతోటే మంచిగున్నా, లేకపోయినా, బాధున్నా, ఎలా ఉన్నా ఎళ్లి ఆయన దగ్గర కూర్చొని ప్రతిరోజు పటము అంటే ఇక్కడున్నది బొమ్మ అనే ఉద్దేశంతో కాకుండా భగవంతుడు ఈ రూపంలో ఉన్నాడు అని ప్రతిదీ ఒక ఫ్రెండ్ తోటి మాట్లాడినట్టుగా, ఒక తల్లితోటి మాట్లాడినట్టుగా మనం భగవంతుడితోటి మాట్లాడటం అలవాటు చేసుకుంటే, ఆ భగవంతుడు మనకి ఎప్పుడూ కూడా వెన్నంటి నడిపిస్తా ఉంటాడు. ఆ ప్రెజెన్స్ ఎవరికి వాళ్ళు అనుభూతి చెందుతారు. ఆయన ఒకటే అన్నారు, ఆచరించాలి. శ్రద్ధ, సబూరి. శ్రద్ధగా ఉండాలి, ఆచరించాలి. ఆయన మనం ఏదైతే చెప్తామో అది చెయ్యాలి. ఆ మహాత్ముల సాన్నిధ్యంలో ఈ చరిత్ర పారాయణ, బాగా చరిత్ర పారాయణ చేయాలి. అంటే ఏదైనా చేయండి మీరు. అది భరద్వాజ మాస్టర్‌ది కావచ్చు, బాబా చరిత్ర కావచ్చు, ఎంతోమంది మహాత్ముల చరిత్రలు ఉన్నాయి. ఆ చరిత్రలు పారాయణ చేయటం వల్ల ఏమవుతుందంటే బుక్ అనేది మనకి మిర్రర్ లాంటిది. అంటే ఎవరైనా వచ్చి నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని మనకి ఎవరైనా చెప్తే దాన్ని మనం కోప్పడతాం. అంటే మనం యాక్సెప్ట్ చేయం. కానీ ఒక బుక్కు, ఒక పారాయణను మనం చేస్తున్నప్పుడు ఆ పారాయణలో భగవంతుడు ఇలా చెప్పాడు. మనలో ఈ ఈర్ష్య, ద్వేషం, అసూయ, జలసి ఉన్నాయి. మనలో సరికాని యొక్క లక్షణాలు ఉన్నాయి. అవన్నీ కూడా తొలగించుకోవాలి. ఆ దైవీ లక్షణాలతోటి, దైవీ సంపదతోటి మనం ముందుకెళ్ళాలి. ప్రతి మనిషిని తన వల్లే ప్రేమించాలి. మనకేం కావాలో పక్కవాడికి కూడా అదే జీసస్ చెప్తాడు. తన వల్లే పొరుగువారిని ప్రేమించు. ప్రేమించు అంటాం గానీ ఎంతమంది నిజంగా ప్రేమిస్తున్నాం? అంతే కదా! అది ప్రతి క్షణం మన జీవితంలో చిన్నప్పటి నుంచి ఆచరణలో పెట్టుకుంటూ వచ్చినప్పుడు అది ఆటోమేటిక్‌గా మనకి రిఫ్లెక్ట్ అయిపోతది. మనం భగవంతుడి దగ్గరికెళ్ళాలంటే మన బాధల్లో ఉన్నా, కష్టంలో ఉన్నా నేను రేపు చేద్దాంలే, మాపు చేద్దాంలే అని కాకుండా పారాయణ చేయటం, మెడిటేషన్ చేయటం, ఎక్కువ శ్వాస మీద ధ్యాస పెట్టటం, ఎక్కువ సత్సంగం. ఇప్పుడేంటంటే సోషల్ మీడియా చాలా ఉంది. ఎంతోమంది ఎన్నో మంచి విషయాలు చెప్తున్నారు. ప్రతి క్షణం వినటం. అందులో కొన్ని ఆడియో బుక్స్ కూడా ఉన్నాయి. భగవంతుడి యొక్క ఇప్పుడు చరిత్ర పారాయణ చేయడానికి టైం లేదు. ఇప్పుడు బిజీ షెడ్యూల్ అయిపోయింది. మీరు జర్నీ చేస్తుంటే మీరు ఎన్ని కొట్టి ఆడియో బుక్ కొట్టండి. గురుచరిత్ర, సాయిలీల అమృతము, ఎంతోమంది మహాత్ముల చరిత్ర ఇంటూ మీరు వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న సరికాని సంస్కారాలన్నీ తొలగిపోయి మనం భగవంతుడికి బాగా కనెక్ట్ అవుతాం. నేను ఒకటే అనుకున్నాను. చిన్నప్పుడు ఒకే ఒక క్వశ్చన్. రేగి అని ఒక అధ్యాయం ఉండేది సాయిలీల అమృతంలో. రేగి అడుగుతాడు, బాబా నువ్వెప్పుడు కూడా నాతో ఉండు, నన్ను ముందుండి నడించు, నీకేం కావాలని కోరతాడు ఆయన. నాకేమొద్దు, నువ్వు నాతోటి ఉండి నన్ను నడిపించు అని అడుగుతాడు. అప్పుడు నాకు ఫస్ట్ టైం పారాయణ చేయడంలో నేను కూడా ఆయన్ని అదే అడిగా. ఏమనికి నువ్వు ఎప్పుడు నాతోనే ఉండు, నన్ను వెన్నంటి నన్ను నడిపిస్తూ ఉండు, నాకేం కావాలన్నా నువ్వే మార్గదర్శనం చెయ్యి అని చెప్పాను. అదే దాన్ని నేను ఎప్పుడైనా సరే ఎక్కడికెళ్ళినా చేసినా కూడా నిర్భయంగా నేను ముందుకెళ్ళేలాగా, నన్ను నడిపించేలాగా, నేను ఈరోజు ఎక్కడికెళ్ళినా కూడా ఆయన ఈరోజు నేను ఇది మాట్లాడుతున్నాను అంటే కూడా గైడ్ చేసినా కూడా ఆయనే నా నోటి నుంచి ఇస్తున్నాడు. ఎందుకంటే నేను మామూలుగా అయితే ఒక మాట కూడా మాట్లాడలేను. బట్ బికాస్ ఆఫ్ ఈరోజు నేను ఇంత చేయగలుగుతున్నానంటే ఆయననే చేస్తున్నాడు. అంటే ప్రతి దాంట్లో ప్రతి ఒక్క చోట ఆయన చూడటం మనం అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడికి మనం దగ్గర కాగలుగుతాం. ఆయన యొక్క సూక్తి ఏంటి అంటే
మన వల్లే ఎప్పుడు కూడా మనల్ని ఎలా ప్రేమించుకున్నా పక్కవాడిని కూడా అలాగే ప్రేమించాలి. మనకి కానీ, ఎదుటి వాళ్ళ మనసుకి కానీ, శరీరానికి కానీ హార్మ్ జరిగేలాగా మన ప్రవర్తన కానీ, మన ఆలోచన కానీ, మాట కానీ ఉండకూడదు. ఎట్ ది సేమ్ టైం ఆళ్ళ వల్ల కూడా మన మనసుకి, శరీరానికి మనకి హార్మ్ కలిగించేలాగా ఉండకూడదు. కాకపోతే మన ఈ ఆధ్యాత్మికతలో వెళ్ళినప్పుడు ఏంటంటే, మనం చాలా వరకు మనం బాధపడ్డా పర్లేదు, పక్క వాళ్ళు బాధపడకూడదు అనే ఒక ఆధ్యాత్మికతలో ఉండి మనల్ని మనం తగ్గించేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే. సో, ఇక్కడ నేను ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకోవడం మొదలు పెడతామో, అక్కడ ఒక కాన్సెప్ట్ చాలామంది ఇప్పుడు చాలా చేంజ్ అయినాయి కూడా కొటేషన్స్ ఏంటి? మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో కూడా మనం ఉండాలనే కొటేషన్ ఉంటుంది కదా! అదేవిధంగా మనము బాగుండాలి, మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలనుకుంటే, యూనివర్స్ మనము బాగుండేలా చేస్తే భగవంతుడు మనల్ని కూడా అంటే మనం అడగందే ఏదైనా చేయరు. తల్లైనా సరే అన్నం అడిగితే ఎలా ఉంటుందో, ఇప్పుడు మనం ఇన్ని రోజులు ఏం అడిగాం? నేను బాధపడ్డా పర్లేదు, పక్కవాడు నా వల్ల బాధపడకూడదు నాకు ఇంటెన్షన్ ఉంది. మన థాట్ మార్చుకున్నప్పుడు మనము బాగుంటే పక్క వాళ్ళు కూడా బాగుంటారు. మీరు కూడా భగవంతుడికి కనుక దగ్గర అవ్వాలి, చెయ్యాలి అనుకుంటే పారాయణ చేయటము, మెడిటేషన్ చేయటము, మహాత్ముల యొక్క దర్శనాలకు వెళ్ళటము, ఆయన ఏం చెప్పారో ప్రతిదీ మన జీవితంలోకి అన్వయించుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయటం. అంటే ప్రతిదీ అన్వయించుకోవాలి. మన జీవితంలో అన్వయించుకొని ఇంప్లిమెంట్ చేస్తే అడుగడుగున ఈరోజు చేయలేకపోవచ్చు, రేపు చేయలేకపోవచ్చు. కానీ మన థాట్‌ని అప్పటికప్పుడు వస్తది. అరే బాబా ఇలా చెప్పారు కదా! ఇలా చేయొద్దన్నారు కదా! పక్కవాడి గురించి పక్కనోళ్ళతోటి మాట్లాడొద్దు, కంప్లెయినింగ్ చేయొద్దన్నారు కదా! అంటే పరనింద చేయొద్దన్నారు కదా! పందిమన్న భక్షం తిన్నట్టు అన్నారు కదా! బాబా చెప్పిన మాట నేను ఆచరించాలి కదా! అంటే మనం పక్కనున్న మనిషికి బాగా దగ్గర అంటే ఈ హ్యూమన్ లైఫ్‌లో మనం అనుకుంటాం. మన పక్కనున్న వాళ్ళో, చుట్టాలో, బంధువులో ఎవరో ఒకళ్ళు మనల్ని ఆమోదిస్తే మనం కరెక్ట్ అనుకుంటాం. ఎవరు ప్రపంచంలో మనల్ని ఆమోదించినా, ఆమోదించకపోయినా భగవంతుడికి దగ్గరైతే ఆయన చెప్పిన మార్గంలో నడిస్తే ఆయనే మనల్ని నడిపిస్తాడు. చూస్తాకి సొసైటీలో మనకేమనిపిస్తుందంటే మనం చేసింది రాంగ్‌గా అనిపించొచ్చు. కానీ భగవంతుడు ఏం చెప్పాడో దాన్ని ఫాలో అయినప్పుడు ఆయన ఒక్కడు మెచ్చుకుంటే చాలు మనకి. ఈ సమస్త ప్రపంచం మెచ్చుకున్నట్టే. నైస్. మనము స్పిరిచువల్ వేలో వెళ్ళాలి అన్నా, లేదా భగవంతుడికి దగ్గర అవ్వాలి అన్నా, మన థాట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలి, ఒక మనిషి ఎట్లాంటి ఆలోచనలతోటి ఉండాలి అనేది కూడా చాలా చక్కగా వివరించారక్క. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.